రావణ్ మీద ఉపా చట్టం పెట్టడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఇప్పటికి 2 సార్లు 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న ఒకసారి మాట్లాడాడు. ఇవాళ మరొకసారి మాట్లాడాడు. నిన్నేమో బెయిల్ వస్తున్నా సరే కేసు మీద కేసు పెడుతున్నారు. ఇది తప్పు గదా! అని మాట్లాడాడు. ఇవాళేమో ఉపా చట్టం పెట్టడం తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. నిజానికి ఈ రావణ్, ప్రకాష్ రాజు, తులసి చందు, ప్రొఫెసర్ కె నాగేశ్వరు, జడా శ్రవణం వీళ్ళ ఎనకాల జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి బంధాన్ని ఒక్కసారి మనందరం కూడా చెక్ చేసుకోవాలి. వీళ్ళందరూ వీళ్ళు ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు అనేది. ఇవాళ ప్రకాష్ రాజ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏం పవన్ కళ్యాణ్‌ని తిడితే ఉపా చట్టం కింద కేసులు పెడతారా అని అడుగుతున్నాడు. అరె నాయనా! ఉపా చట్టం కింద కేసులు పెట్టింది పవన్ కళ్యాణ్‌ని తిట్టినందుకు కాదురా స్వామి. ఇతను ఎవరైతే ప్రశ్నారావును ఉన్నాడో అతను తీవ్రవాదులకు కూడా ఒక వాదం ఉంటదని మాట్లాడారు గతంలో. అంటే తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అక్కడితో ఆగాడా? ఓపెన్‌గా హిడ్మా ఎన్కౌంటర్ అప్పుడు మావోయిస్టులకి సపోర్ట్‌గా వీడియోలు చేశాడు. హిడ్మా ఎన్కౌంటర్‌కి వ్యతిరేకంగా మావోయిస్టులకి సపోర్ట్‌గా ఎర్ర కండువా కట్టుకొని వీడియోలు చేశాడు. మరి నిషేధిత మావోయిస్టులకి సపోర్ట్‌గా వీడియోలు చేయటం అనేది ఉగ్రవాదులకి లేదు తీవ్రవాదులకి లేదు ప్రభుత్వం నిషేధించినటువంటి ఆర్గనైజేషన్స్‌కి సపోర్ట్ చేయటం కాదా? అందుకు కేసు పెట్టారు. ఉపా కింద కేసు పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు. పవన్ కళ్యాణ్ తిట్టిన కేసులో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రశ్నారావునికి బెయిల్ రావడం కూడా జరిగింది. అవి ఒకటో రెండో కేసులు పెట్టారు. బెయిల్ వచ్చింది వాటిలో. కానీ ఈరోజు ప్రశ్నారావుని మీద ఉపా చట్టం పెట్టి అరెస్టు చేసి రిమాండ్‌కి నెల్లూరు సెంట్రల్ జైల్‌లో ఉన్నాడు ప్రజెంట్. అతను నెల్లూరు సెంట్రల్ జైల్‌లో ఉండటానికి కారణం ఏంటి అంటే, నేను నక్సలైట్‌ని, నక్సలైట్ భావాజాలం ఉన్న వ్యక్తిని అని చెప్పుకొని ఓపెన్‌గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం. పైగా తీవ్రవాదులకు కూడా ఒక వాదం ఉంటది అని వాళ్ళని సపోర్ట్ చేయటం. దీనివల్ల అతని మీద ఉపా చట్టం పెట్టారు. పైగా అసలు గతంలో నాకు దేశభక్తి లేదు, నాకు దేశం మీద ప్రేమ లేదు అని ఓపెన్‌గా చెప్పాడు ఇతను. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇలాంటి వ్యక్తి మీద ఉపా చట్టం పెట్టకుండా ఎట్టుంటారు? ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కూడా పెట్టాలేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రకాష్ రాజ్ మీద మాత్రమే కాదు, ఎవరైతే ఈ దళిత క్రిస్టియన్ అనే పేరుతోటి అంటే లేని పదం ఇది. ఇప్పుడు దళితులైతే క్రిస్టియన్స్ కాలేరు, హిందూ మతంలో ఉంటారు. క్రిస్టియన్స్‌లో దళితులు ఉండరు, వాళ్ళకి కులమే లేదు. కానీ ఈ కొత్త పదాన్ని క్రియేట్ చేసి వీళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక రహస్య ఎజెండా ఇది కనుక్కోవాలి ముందు. ఇది ఈ దేశం మీద కుట్ర చేస్తున్నారు, ప్రజల మీద కుట్ర చేస్తున్నారు, హిందూ మతం మీద కుట్ర చేస్తున్నారు. పైగా ఓపెన్‌గా హిందూ మతాన్ని తిడుతున్నారు కదండీ వీళ్ళు. ఓపెన్‌గా ప్రకాష్ రాజ్ హిందూ మతాన్ని టార్గెట్ చేసేవాడే, ఈ ప్రశ్నారావుని హిందూ మతాన్ని టార్గెట్ చేసేవాడే, తులసి చంద్ హిందూ మతాన్ని టార్గెట్ చేసే వ్యక్తే. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్‌గా నిలుస్తున్నాడు. ఈ లింక్ కనుక్కోవాలండి. కానీ ప్రకాష్ రాజ్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంటు పవన్ కళ్యాణ్ తిట్టినందుకు ఉపా చట్టం పెట్టలేదు. ఈ నేరేటివ్‌ని అనవసరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తిట్టినందుకు కాదు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, ఈ తీవ్రవాదులకు సపోర్ట్‌గా మాట్లాడినందుకు. ఇది. థాంక్ యూ.